వందల ఏళ్లుగా ద్వీపంలో చిక్కుకుపోయిన తనని ఈ శాపం నుండి బయటపడేసే వ్యక్తి కోసం అనామిక ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తూ ఉంది. సముద్రం మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీపం అది. అందానికి అలంకారమైనట్టుగా ఉండే ఆ స్థలం ఒక రహస్యం దాచుకుంది. ప్రజలకు తెలియని ఆ ద్వీపం పేరు పాపపు ద్వీపం. వివేక్ ఒక ఫోటోగ్రాఫర్. నగర జీవితం, ప్రేమ, బాధలతో విసిగిపోయిన అతను ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటాడు. ఇంటర్నెట్లో చూడగా ఒక చిన్న ద్వీపం కనిపిస్తుంది. దానికి దారి లేని ద్వీపం అంటారు. కానీ కొంతమంది ధైర్యవంతులు అక్కడ పోయారని తెలుసుకున్నాడు. ప్రశాంతత కోసం అదే గమ్యంగా ఎంచుకుంటాడు. అతను బోట్ అద్దెకు తీసుకుని ఆ ద్వీపానికి వెళ్లాలని నిశ్చయించుకుని బయలుదేరతాడు. వివేక్ పడవ ద్వీపంలో వచ్చినప్పుడు దూరంగా సముద్రపోడ్డున రాతిపై ఒక అమ్మాయి నెమలిలా నృత్యం చేయటం చూసి తనకి మొదట అది ఒక స్వర్గధామలా కనిపిస్తుంది. పచ్చటి చెట్లు, నీలి ఆకాశం, పచ్చని నీరు. కాని రాత్రి దాగినప్పుడు మిస్టరీ మొదలవుతుంది. ఇక్కడ ఉండే ఓ ప్రాచీన మహిళ అనామిక. ఆమె చాలా అందంగా ఉంటుంది. కానీ ఆమె చూపులో ఒక రహస్యం ఉంది. ఆమె పలకరింపు, ఆత్మీయత వల్ల వివేక్ ఆమెతో ఎక్కువగా సమయం గడుపుతాడు. కానీ రోజులు గడుస్తూ ఉన్నా బయట ప్రపంచంతో సంబంధం కోల్పోతుంటాడు. అనామిక కొంచెం కొంచెంగా తన నిజరూపాన్ని చూపించడం మొదలు పెడుతుంది. ఆమె ఒక శాపగ్రస్తురాలు. వందల ఏళ్లుగా ఆ ద్వీపంలో చిక్కుకుపోయింది. ఆ ద్వీపం వచ్చేవారిని ఆకర్షించి వారి ఆత్మలను తింటూ శక్తిని ఉపయోగించి జీవించాలి. అదే ఆమె శాపం. వివేక్ అనామిక ప్రేమలో పడ్డాడు. కాని ఆమె గురించి నిజం తెలుసుకున్న తర్వాత తనను తాను ఎలా కాపాడుకోవాలో తెలియదు. అనామిక కూడా మొదటిసారిగా వివేక్ ప్రేమను అనుభవిస్తుంది. ఆమెలో మార్పు వస్తుంది. వివేక్ను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటుంది. తన శక్తిని వినియోగించి అతన్ని బోట్తో పంపుతుంది. కాని తన శాపం వల్ల ఆమె ఆ ద్వీపాన్ని ఎప్పటికీ విడలేకపోతుంది. వివేక్ తిరిగొచ్చినప్పుడు ఎవరికీ ఆ ద్వీపం గురించి చెప్పడు. తన కెమెరాలో ఉన్న ఫోటోలు మాయమవుతాయి. ఒక గాఢమైన మౌనం, ఒక చిరస్థాయికైన ప్రేమ తన హృదయంలో మిగిలిపోతుంది. తన నుండి తన ప్రియుడిని కాపాడేందుకు బాధతో సంతోషిస్తుంది. వివేక్ తన కోసం మళ్ళీ వస్తాడని ఆశతో ప్రతిరోజు ఎదురుచూస్తూ చూస్తూ బాధతో తన బంగ్లాలో వెళ్ళిపోయేది. ఇది ఒక ప్రేమమాయ విముక్తి మధ్య సాగిన కథ. ఇంకెవ్వరూ ఆ ద్వీపం గురించి తెలుసుకోకూడదు అని అనుకుంటూ వివేక్ హృదయంలోనే ఆ కథను నిలుపుకుంటాడు.